తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ పాలక మండలి తీరుపై మాజీ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 107 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకులో పీఆర్సీ అమలు కోసం ప్రస్తుత చైర్మన్ ఉద్యోగుల నుండి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. 35 లక్షల రూపాయలకు డీల్ కుదిరినా తీర్మానం చేయకపోవడం వల్లే ఉద్యోగులు నిరసన బాట పెట్టారని పేర్కొన్నారు. గతంలో తాము ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ఇప్పుడు పాలకవర్గం బ్యాంకు కార్యాలయంలోనే మద్యం మాంసం సేవిస్తూ సంస్థను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, వెంటనే తీర్మానం చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది పాలక వర్గానికి ఉన్న వ్యక్తిగత గొడవలని మా పేర్లంతా తీయటం, దీనికి రాజకీయ రంగు పోయడం జరిగింది. దానికి బదులుగా ఈరోజు నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి ఈరోజు మేము జవాబు చెప్పడానికి వచ్చాం. నిన్న మా పైన చేయటం ఆరోపణ, పాలకవర్గం సభ్యులు మేము చట్టాన్ని అమలు పరిచేవాళ్ళం కానీ చట్టాన్ని చేసేవాళ్ళు కాదని మొదట చెప్పారు. అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి సహకార చట్టం, ఆర్బీ రూల్స్ కూడా వారికి తెలుసు. పిఆర్సీ ఎవరు ఇవ్వాలనేది కూడా జనరల్ బాడీకి ఆమోదం లేకపోతే జనరల్ బాడీకి కోఆపరేటివ్ బ్యాంక్ నెంబర్లు జనరల్ బాడీకి రావాల్సి ఉంటుంది. మధ్యలో జరిగిన కథ ఎదురా అంటే వీళ్ళు పోయి మామూలుగా ఎంప్లాయీస్ పాలకవర్గం చైర్మన్ని, పాలకవర్గ సభ్యుల్ని అడుగుతారు, మా జీతాలు పెంచండి, మా కష్టాలు ఉన్నాయి, రేట్లు పెరిగినాయి, పిల్లకాయలు ఫీజులు కట్టుకోవాలా, మా ఇబ్బందులు అనేది ఒక తండ్రిలాగా చైర్మన్కి పాలకవర్గ సభ్యులకి వినియోగించుకుంటారు. ఇప్పుడు కాదు, 107 సంవత్సరాల నుంచి జరుగుతున్న కథ. బ్యాంకు సిబ్బంది పాలక వర్గానికి ఉన్న వ్యక్తిగత గొడవలని మా పేర్లంతా తీయటం, దీనికి రాజకీయ రంగు